Hi, myself Murali Vardali, lecturer in Botany, Department of Botany, Government Degree College, Autonomous, సిద్దిపేట్. ఈరోజు మనం కాంతి శ్వాసక్రియ లేదా C2 వలయం ఫోటో రెస్పిరేషన్ అనే టాపిక్ గురించి చూద్దాం. ఈ కాంతి శ్వాసక్రియ అనే టాపిక్ BSc BZC ఫైనల్ ఇయర్ సెమిస్టర్ 5లో ప్లాంట్ ఫిజియాలజీ పేపర్ 5లోని కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అనేటటువంటి టాపిక్లో ఉన్నటువంటి ఒక సబ్ టాపిక్ ఈ కాంతి శ్వాసక్రియ ఫోటో రెస్పిరేషన్. ఏంటి అసలు ఫోటో రెస్పిరేషన్ అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతూ ఉంటుందనేది చూద్దాం. సాధారణంగా మొక్కల్లో జరిగేటటువంటి శ్వాసక్రియ అన్ని వేళల్లో ఒకే రకంగా జరుగుతూ ఉంటుంది. ఈ శ్వాసక్రియ జరగాలి అని అంటే కాంతి అనేది అవసరం లేదు. సో కాంతి అవసరం లేకుండా శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి దీన్ని నిష్కాంతి శ్వాసక్రియ, డార్క్ రెస్పిరేషన్ అని అంటూ ఉంటాం. కానీ కొన్ని పత్రహరితం కలిగినటువంటి కణాలలో కాంతి సమక్షంలో మరొక రకమైనటువంటి శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ శ్వాసక్రియ మామూలు శ్వాసక్రియలో మాదిరిగానే వాయు వినిమయాన్ని పోలి ఉంటుంది. అంటే ఇక్కడ మామూలు శ్వాసక్రియలో వాయు వినిమయం జరుగుతూ ఉన్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా కాంతి సమక్షంలో పత్రహరితం కలిగినటువంటి కణాలు ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తూ ఉంటాయి. అయితే ఇది కాంతి సమక్షంలో మాత్రమే జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ రకమైనటువంటి శ్వాసక్రియను కాంతి శ్వాసక్రియ అని అంటారు. ఈ కాంతి శ్వాసక్రియను మొదటిసారిగా 1958వ సంవత్సరంలో డెక్కర్ మరియు టియో అనే శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. అయితే డెక్కర్ మరియు టియో అనే శాస్త్రవేత్తలు గుర్తించినప్పటికీ దీనికి కాంతి శ్వాసక్రియ ఫోటో రెస్పిరేషన్ అని పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త డెక్కర్. సాధారణంగా ఈ శ్వాసక్రియ జరగడం అనేది, సాధారణ శ్వాసక్రియ జరగడం అనేది అది మైటోకాండ్రియా కణాల్లో జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కాంతి శ్వాసక్రియ జరగడం అనేది 3 రకాలైనటువంటి కణాంగాల్లో హరితరేణువు, పెరాక్సిజోమ్, మైటోకాండ్రియా, ఈ 3 రకాలైనటువంటి కణాంగాలలో ఈ కాంతి శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే కాంతి శ్వాసక్రియ ఏ రకమైన మొక్కల్లో జరుగుతూ ఉంటుంది అని అంటే ఎక్కువగా C3 మొక్కల్లో కాంతి శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే C3 మొక్కల్లో ఎప్పుడైతే ఆక్సిజన్ గాఢత అధికంగా ఉంటుందో, ఆక్సిజన్ గాఢత అధికంగా ఉన్నప్పుడు ఈ C3 మొక్కల్లో ఉండే రుబిస్కో ఎంజైమ్ కాస్త అది RUBP, కార్బన్ డయాక్సైడ్ గాఢత అధికంగా ఉన్నప్పుడు RUBP కేస్గా ఏర్పడుతూ ఉంటుంది. అంటే రిబ్యులోజ్ 1,5 బైస్పాస్పేట్ కార్బాక్సిడేజ్గా ఏర్పడుతూ ఉంటుంది రుబిస్కో ఎంజైమ్. ఒకవేళ కనుక ఆక్సిజన్ గాఢత కనుక 2 నుంచి 20% ఎక్కువగా ఉన్నట్లయితే అది RUBP ఊజ్గా ఏర్పడుతూ ఉంటుంది. రిబ్యులోజ్ 1,5 బైస్పాస్పేట్ ఆక్సిజనేజ్గా ఏర్పడడం వలన కార్బన్ డయాక్సైడ్ కంటే ఆక్సిజన్ను గ్రహించి కాంతి శ్వాసక్రియను నిర్వర్తిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కాంతి శ్వాసక్రియ జరగడం వలన కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే అధిక ఆక్సిజన్ గాఢతలో కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తగ్గిపోతూ ఉంటుందో దాన్ని వార్బర్గ్ ఎఫెక్ట్ అని అంటారు. సో మొదటిసారిగా దాన్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త వార్బర్గ్ కాబట్టి దాన్ని వార్బర్గ్ ఎఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. అంటే కాంతి శ్వాసక్రియ జరగడం అనేది ఒక C3 మొక్కల్లోనే జరుగుతూ ఉంటుంది, కానీ C4 మొక్కల్లో జరగదు. ఈ కాంతి శ్వాసక్రియ జరగడానికి అవసరమైనటువంటి ఎంజైమ్ ఏంటి అని అంటే రుబిస్కో ఎంజైమ్. ఇంతకుముందు చెప్పినట్లుగా అంటే రుబిస్కో ఎంజైమ్ ఇది ఆక్సిజన్ గాఢత అధికంగా ఉన్నప్పుడు ఆక్సిజనేజ్ చర్యను, కార్బన్ డయాక్సైడ్ గాఢత అధికంగా ఉన్నప్పుడు కార్బాక్సిడేజ్ చర్యను జరుపుతూ ఉంటుంది. సో కిరణజన్య సంయోగక్రియలో అది RUBP కేస్గా ఏర్పడుతూ ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ గాఢత అధికంగా ఉన్నట్లయితే. ఒకవేళ ఆక్సిజన్ గాఢత అధికంగా ఉన్నట్లయితే RUBP ఊజ్గా ఏర్పడుతూ ఉంటుంది. రిబ్యులోజ్ 1,5 బైస్పాస్పేట్ ఆక్సిజనేజ్ అనే ఎంజైమ్గా ఏర్పడి అది
కాంతి శ్వాసక్రియను నిర్వర్తించడంలో తోడ్పడుతూ ఉంటుంది. అయితే ఈ కాంతి శ్వాసక్రియలో పాల్గొనే అధస్థ పదార్థం 2 కర్బన పరమాణువులు కలిగినటువంటి 2-పాస్ఫోగ్లైకోలిక్ ఆమ్లం. సో ఇక్కడ గ్లైకోలిక్ ఆమ్లం అనేది అధస్థ పదార్థంగా ఉండి కాంతి శ్వాసక్రియను జరుపుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని C2 వలయం అని పిలుస్తూ ఉంటారు. సాధారణ శ్వాసక్రియలోనైతే అధస్థ పదార్థం గ్లూకోజ్ అధస్థ పదార్థంగా ఉండి శ్వాసక్రియను జరుపుతూ ఉంటుంది. కానీ కాంతి శ్వాసక్రియలో అధస్థ పదార్థం ఏంటి అని అంటే గ్లైకోలిక్ ఆమ్లం. సో గ్లైకోలిక్ ఆమ్లంలో ఉండేటటువంటి కర్బన పరమాణువుల సంఖ్య ఎంత అని అంటే 2 కర్బన పరమాణువులను కలిగి ఉంటుంది. సో 2 కర్బన పరమాణువులు ఉన్నాయి కాబట్టి ఈ వలయాన్ని C2 వలయం అని అంటూ ఉంటారు. ఈ C2 వలయం లేదా కాంతి శ్వాసక్రియ అనేది ఈ క్రింది చర్యలు జరపడం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఎట్లా జరుగుతూ ఉంటుంది ఈ కాంతి శ్వాసక్రియ జరగడం అనేది అని అంటే, మొదట రిబ్యులోజ్ 1,5 బైస్పాస్పేట్, అది రిబ్యులోజ్ 1,5 బైస్పాస్పేట్ కార్బాక్సిడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో RUBP ఈ ఆక్సిజన్ను గ్రహించడం ద్వారా అది 2 గ్లైకోలిక్ ఆమ్లంగాను 3 గ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. రైట్, 2 గ్లైకోలిక్ ఆమ్లం 3 గ్లిజరిక్ ఆమ్లం ఏర్పడుతూ ఉంటుంది. ఒకవేళ 3 గ్లిజరిక్ ఆమ్లం ఏర్పడినట్లయితే అది C3 వలయం ద్వారా కర్బన స్థాపితంలో తోడ్పడుతూ ఉంటుంది. అదేవిధంగా 2 గ్లైకోలిక్ ఆమ్లం ఏర్పడి అది కాంతి శ్వాసక్రియను నిర్వర్తించడంలో తోడ్పడుతూ ఉంటుంది. రైట్, అంటే ఇక్కడ చర్యలు జరుగుతూ ఉన్నప్పుడు మొదట హరితరేణువులో జరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత పెరాక్సిజోమ్, ఆ తర్వాత మైటోకాండ్రియాలో జరుగుతూ ఉంటుంది. అంటే హరితరేణువులో ఈ రిబ్యులోజ్ 1,5 బైస్పాస్పేట్ RUBP ఊజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఆక్సిజన్ను గ్రహించడం ద్వారా 2 గ్లిజరిక్ ఆమ్లం, 2 గ్లైకోలిక్ ఆమ్లం, 3 గ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. 3 గ్లిజరిక్ ఆమ్లం C3 వలయం ద్వారా కార్బోహైడ్రేట్లను తయారు చేయడంలో తోడ్పడుతూ ఉంటుంది. 2 గ్లైకోలిక్ ఆమ్లం అది కాంతి శ్వాసక్రియలో పాల్గొంటూ ఉంటుంది. అంటే పై చర్యలో ఏర్పడినటువంటి ఈ 2 గ్లైకోలిక్ ఆమ్లం అది పాస్పటేస్ గ్లైకోలిక్ ఆమ్లం అనే ఎంజైమ్ సమక్షంలో చర్యనొందడం వల్ల నీటిని గ్రహించడం ద్వారా పాస్పారిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. రైట్, అది పాస్పటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో చర్యనొందడం వల్ల గ్లైకోలిక్ ఆమ్లంగాను మరియు దాంతోపాటుగా పాస్పారిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడినటువంటి గ్లైకోలిక్ ఆమ్లం హరితరేణువులో ఏర్పడినటువంటి గ్లైకోలిక్ ఆమ్లం పెరాక్సిజోమ్లోనికి రవాణా చెందుతూ ఉంటుంది. ఈ పెరాక్సిజోమ్లోనికి రవాణా చెందినటువంటి ఈ గ్లైకోలిక్ ఆమ్లం అనేది అది తిరిగి గ్లైకోలిక్ ఆమ్ల ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఆక్సిజన్ను గ్రహించడం ద్వారా గ్లయాక్సిలిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ చర్యలో మనకి ఒక హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి గ్లయాక్సిలిక్ ఆమ్లం అది తిరిగి గ్లయాక్సిలేట్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఒక ఎమైన్ను గ్రహించడం ద్వారా, గ్లూటామిక్ ఆమ్లంలో ఉండే ఎమైన్ను గ్రహించడం ద్వారా గ్లైసిన్ గాను ఆల్ఫా కీటోగ్లూటరిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. రైట్, ఏర్పడినటువంటి గ్లయాక్సిలిక్ ఆమ్లం పెరాక్సిజోమ్లో అది గ్లయాక్సిలేట్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లూటామిన్ను గ్రహించడం ద్వారా గ్లైసిన్ గాను ఆల్ఫా కీటోగ్లూటరిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ గ్లైసిన్ తిరిగి పెరాక్సిజోమ్లో ఏర్పడినటువంటి గ్లైసిన్ అది మైటోకాండ్రియాలోనికి రవాణా చెందుతూ ఉంటుంది. ఈ విధంగా మైటోకాండ్రియాలోనికి రవాణా చెందినటువంటి గ్లైసిన్ అది 2 గ్లైసిన్లు కలిసిపోవడం ద్వారా, దానిలో ఏర్పడినటువంటి 2 గ్లైసిన్లు కలిసిపోవడం వలన సిరైన్ ఏర్పడుతూ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎమైడ్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ చర్యలో విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ మామూలుగా శ్వాసక్రియలో మాదిరిగా కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సిరైన్ ఏర్పడుతూ ఉంటుందో సిరైన్ అనేది ఏర్పడగానే కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతూ ఉంటుంది.
అంటే శ్వాసక్రియలో మాదిరిగా కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసేటటువంటి చర్య ఏది అని అంటే ఈ చర్య చెప్పవచ్చు. అంటే రెండు గ్లైసిన్లు కలిసిపోవడం ద్వారా సిరైన్ ఏర్పడినప్పుడు కార్బన్ డయాక్సైడ్ ఏర్పడి కార్బన్ డయాక్సైడ్ బయటికి విడుదలవుతూ ఉంటుంది. ఎమైడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఎమైన్ తిరిగి అమైనో ఆమ్లాల సంశ్లేషణ చేయడంలో ఉపయోగపడుతూ ఉంటుంది. రైట్. ఈ విధంగా మైటోకాండ్రియాలో ఏర్పడినటువంటి సిరైన్ తిరిగి పెరాక్సిజోమ్లోనికి రవాణా చెందుతూ ఉంటుంది. రైట్. పెరాక్సిజోమ్లోనికి రవాణా చెందుతూ ఉంటుంది. పెరాక్సిజోమ్లోనికి రవాణా చెందినటువంటి ఈ సిరైన్, రైట్, సిరైన్ అది డైహైడ్రాక్సీ ఫైర్విక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడినటువంటి హైడ్రాక్సీ ఫైర్విక్ ఆమ్లం అది డిహైడ్రోజినేషన్ చర్య నుండి హైడ్రోజన్లను కోల్పోవడం ద్వారా విడుదలైనటువంటి హైడ్రోజన్లు NADH+ నుంచి హైడ్రోజన్లను గ్రహించడం ద్వారా NAD+గా ఏర్పడుతూ గ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ మైటోకాండ్రియా నుంచి పెరాక్సిజోమ్లోనికి విడుదలైనటువంటి సిరైన్ అది డైహైడ్రాక్సీ ఫైర్విక్ ఆమ్లంగా ఏర్పడి హైడ్రాక్సీ ఫైర్విక్ ఆమ్లం హైడ్రోజన్లను గ్రహించడం ద్వారా గ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. రైట్. ఈ విధంగా ఏర్పడినటువంటి గ్లిజరిక్ ఆమ్లం అది పెరాక్సిజోమ్ నుండి హరిత రేణువులోనికి రవాణా చెందుతూ ఉంటుంది. హరిత రేణువులోనికి రవాణా చెందినటువంటి గ్లిజరిక్ ఆమ్లం అది ATPని గ్రహించడం ద్వారా గ్లిజరేట్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడినటువంటి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం తిరిగి C3 వలయాన్ని జరపడం ద్వారా కార్బోహైడ్రేట్ల సంశ్లేషణలో తోడ్పడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కాంతి శ్వాసక్రియ జరుగుతూ ఉన్నప్పుడు కాంతి శ్వాసక్రియలో మాదిరిగా కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తూ ఉన్నది. దానితో పాటు కిరణజన్య సంయోగక్రియలో కర్బన స్థాపితం జరుగుతూ ఉన్నప్పుడు కార్బోహైడ్రేట్ల స్థాపితం జరిగి కార్బోహైడ్రేట్లు ఏర్పడే విధంగా కార్బోహైడ్రేట్లు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ కార్బోహైడ్రేట్ల సంశ్లేషణ జరుగుతూ ఉన్నది. శ్వాసక్రియలో మాదిరిగా కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తూ ఉంటుంది. రెండు రకాలైనటువంటి చర్యలు జరిగేటటువంటి చర్య ఏది అని అంటే ఈ కాంతి శ్వాసక్రియగా చెప్పవచ్చు. రైట్. ఈ విధంగా కాంతి శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకసారి మనం ఈ వలయాన్ని ఈ చర్యను ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ కాంతి శ్వాసక్రియ జరుగుతూ ఉన్నప్పుడు కాంతి శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుంది అని అంటే వాతావరణంలో అధిక ఉష్ణోగ్రత, అధిక ఆక్సిజన్ గాఢత కలిగి ఉన్నట్లయితే RUBP కార్బన్ డయాక్సైడ్కు బదులుగా ఆక్సిజన్ను గ్రహిస్తూ ఉంటుంది. ఈ చర్యలో తోడ్పడేటటువంటి ఎంజైమ్ ఏంటి అని అంటే RUBP ఊజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతూ ఉంటుంది. రైట్. ఈ కాంతి శ్వాసక్రియ జరగడం అనేది 3 కణాంగాల్లో జరుగుతూ ఉంటుందని చెప్పాం. అవి 1 హరిత రేణువు, 2 పెరాక్సిజోమ్, 3 మైటోకాండ్రియా. ఈ మూడింటిలో జరిగేటటువంటి చర్య ఈ కాంతి శ్వాసక్రియ. సో ఎప్పుడైతే ఆక్సిజన్ గాఢత అధికంగా ఉంటుందో రుబిస్కో ఎంజైమ్ అది RUBP ఊజ్గా మార్పు చెందడం వలన 2-ఫాస్ఫోగ్లైకోలిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది, 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది. సో ఇక్కడ 2 కర్బన పరమాణువులు కలిగినటువంటి 2-ఫాస్ఫోగ్లైకోలిక్ ఆమ్లం అనేది చర్యలో పాల్గొంటూ ఉన్నది కాబట్టి శ్వాసక్రియలో పాల్గొంటూ ఉన్నది అదస్థ పదార్థంగా కాబట్టి దీన్ని C2 వలయం అని పిలుస్తూ ఉంటాం. ఏర్పడినటువంటి ఈ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది C3 వలయాన్ని జరపడం ద్వారా కర్బన స్థాపితం చేస్తూ ఉంటుంది. రైట్. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ 2-ఫాస్ఫోగ్లైకోలిక్ ఆమ్లం అనేది అది పాస్పేట్ తొలగిపోవడం ద్వారా గ్లైకోలిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడినటువంటి గ్లైకోలిక్ ఆమ్లం హరిత రేణువు నుండి పెరాక్సిజోమ్లోనికి రవాణా చెందుతూ ఉంటుంది. సో పెరాక్సిజోమ్లోనికి రవాణా చెందినటువంటి ఈ గ్లైకోలిక్ ఆమ్లం అనేది తిరిగి గ్లైకోలిక్ ఆమ్ల ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో
ఆక్సిజన్ను గ్రహించడం ద్వారా గ్లయాక్సిలిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. గ్లయాక్సిలిక్ ఆమ్లం ఏర్పడుతూ ఉన్నప్పుడు ఈ విడుదలైనటువంటి ఈ చర్యలో ఆక్సిజన్ నీటితో కలిసిపోవడం వలన హైడ్రోజన్ పెరాక్సైడ్గా ఏర్పడి అది వెంటనే విచ్ఛిన్నం చెందడం ద్వారా ఆక్సిజన్గా నీరుగా ఏర్పడుతూ ఉంటుంది. అంటే తిరిగి ఏర్పడినటువంటి ఆక్సిజన్ ఈ గ్లయాక్సిలిక్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో గ్లైకాలిక్ ఆమ్లాన్ని కలవడం ద్వారా గ్లయాక్సిలిక్ ఆమ్లంగా ఏర్పాటు చేయడంలో తోడ్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి గ్లయాక్సిలిక్ ఆమ్లం అనేది అది ట్రాన్స్ఎమైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఎమైడ్ను గ్రహించడం ద్వారా అంటే గ్లూటామిక్ ఆమ్లాన్ని గ్రహించడం ద్వారా గ్లైసిన్గా ఏర్పడుతూ ఉంటుంది. ఈ చర్యలో ఆల్ఫా కీటోగ్లూటరిక్ ఆమ్లం కూడా రూపొందుతూ ఉంటుంది. ఈ ఏర్పడినటువంటి గ్లైసిన్ అది పెరాక్సిజోమ్ నుండి మైటోకాండ్రియాలోనికి రవాణా చెందుతూ ఉంటుంది. మైటోకాండ్రియాలోనికి రవాణా చెందినటువంటి ఈ గ్లైసిన్ తిరిగి అది గ్లైసిన్ 2 అణువుల గ్లైసిన్ ఒకదానితో ఒకటి కలిసిపోవడం ద్వారా డీకార్బాక్సిలేషన్ చర్య నుండి ట్రాన్స్ఎమైనేషన్ డీకార్బాక్సిలేషన్ చెందడం వల్ల ఆక్సీకరణ డీకార్బాక్సిలేషన్ చెంది విడుదలైనటువంటి హైడ్రోజన్లను NADP+ గ్రహించడం ద్వారా NADHగా ఏర్పడుతూ ఉంటుంది. విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ బాహ్య వాతావరణంలోనికి విడుదలవుతూ ఉంటుంది. అంటే ఆ విధంగా బయటికి విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ శ్వాసక్రియలో మాదిరిగా బయటికి విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ ఈ గ్లైసిన్ నుండి సెరైన్ ఏర్పడుతూ ఉన్నప్పుడు ఏర్పడినటువంటి కార్బన్ డయాక్సైడ్. విడుదలైనటువంటి అమోనియా ఎమైడ్ అది గ్లయాక్సిలిన్ను చేరడం ద్వారా గ్లైసిన్గా రూపొందడంలో తోడ్పడుతూ ఉంటుంది. రైట్. ఈ చర్యలో ఏర్పడినటువంటి సెరైన్ తిరిగి మైటోకాండ్రియా నుండి పెరాక్సిజోమును చేరుతూ ఉంటుంది. పెరాక్సిజోమును చేరినటువంటి సిరైన్ అది హైడ్రాక్సీపైర్విక్ ఆమ్లంగా ఏర్పడి క్రమేపీ గ్లిజరిక్ ఆమ్లంగా రూపొందుతూ ఉంటుంది. అంటే ఇక్కడ హైడ్రాక్సీపైర్విక్ ఆమ్లం హైడ్రోజన్లను గ్రహించడం ద్వారా అది గ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. హైడ్రోజన్లను ఎక్కడి నుంచి గ్రహించింది? ఇంతకుముందు చర్యలో ఏర్పడినటువంటి NADH+ నుండి హైడ్రోజన్లను గ్రహించడం ద్వారా NAD+గా ఏర్పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ గ్లిజరిక్ ఆమ్లం తిరిగి పెరాక్సిజోమ్ నుండి అది హరిత రేణువులోనికి రవాణా చెందుతూ ఉంటుంది. హరిత రేణువులోనికి రవాణా చెందినటువంటి గ్లిజరిక్ ఆమ్లం అది ATPని గ్రహించడం ద్వారా గ్లిజరేట్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ATPలను గ్రహించడం ద్వారా 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. ఏర్పడినటువంటి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అది తిరిగి RuBP పునరుద్ధరణలో C3 వలయంలో పాల్గొంటూ ఉంటుంది. ఈ విధంగా కిరణజన్య సంయోగ క్రియలో మాదిరిగా కార్బోహైడ్రేట్లను తయారు చేస్తూ శ్వాసక్రియలో మాదిరిగా కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసేటటువంటి కాంతి శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. రైట్. ఇట్లా కాంతి శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది C3 మొక్కల్లో జరిగేటటువంటి కాంతి శ్వాసక్రియ విధానం. అయితే కాంతి శ్వాసక్రియకి నిష్కాంతి శ్వాసక్రియకి మధ్య భేదాలను పరిశీలించినట్లయితే కాంతి శ్వాసక్రియ జరగడం అనేది హరితరేణువు కణాలలో కాంతి సమక్షంలో జరుగుతూ ఉంటుంది. నిష్కాంతి శ్వాసక్రియ జరగడం అనేది అన్ని రకాలైనటువంటి కణాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే కాంతి శ్వాసక్రియ హరితరేణువులో, పెరాక్సిజోమ్లో, మైటోకాండ్రియాలో. నిష్కాంతి శ్వాసక్రియ జరగడం అనేది మైటోకాండ్రియా కణాల్లో జరుగుతూ ఉంటుంది. కాంతి శ్వాసక్రియ ఆక్సిజన్ గాఢత అధికంగా వృద్ధి చెందినప్పుడు ఈ శ్వాసక్రియ వేగం అనేది పెరుగుతూ ఉంటుంది. అదే నిష్కాంతి శ్వాసక్రియ ఆక్సిజన్ గాఢత పెరగడం వలన ఈ శ్వాసక్రియ వేగంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. రైట్. కాంతి శ్వాసక్రియకు క్రియాధార పదార్థం గ్లైకాలిక్ ఆమ్లం 2 కర్బన పరమాణువులు కలిగినటువంటి గ్లైకాలిక్ ఆమ్లం క్రియాధార పదార్థంగా ఉంటుంది. అదే నిష్కాంతి శ్వాసక్రియకు పిండి పదార్థం లేదా ప్రోటీన్లు కానీ క్రొవ్వులు కానీ క్రియాధార అధస్థ పదార్థాలుగా ఉండి
శ్వాసక్రియను నిర్వర్తించడానికి తోడ్పడుతూ ఉంటాయి. రైట్. కాంతి శ్వాసక్రియలో జరిగే చర్యలన్నీ కూడా 3 రకాలైనటువంటి కణాంగాలలో హరితరేణువులో, పెరాక్సిజోమ్లో, మైటోకాండ్రియాలో జరుగుతూ ఉంటాయి. కానీ నిష్కాంతి శ్వాసక్రియలో జరిగేటటువంటి చర్యలన్నీ కూడా కణద్రవ్యంలో మరియు మైటోకాండ్రియాలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. కాంతి శ్వాసక్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఎటువంటి ఏటీపీలు అనేవి ఏర్పడవు. ఎటువంటి ఏటీపీలు అనేవి ఏర్పడవు. కానీ నిష్కాంతి శ్వాసక్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఏటీపీలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. రైట్. అదే కాంతి శ్వాసక్రియలో NADH2 ఆక్సీకరణ చెంది NAD+గా ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ నిష్కాంతి శ్వాసక్రియలో మాత్రం NAD+ క్షయకరణం చెంది NADH2గా ఏర్పడుతూ ఉంటుంది. కాంతి శ్వాసక్రియలో ట్రాన్సెమైనేషన్ చర్య వలన అమైనో ఆమ్లాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదే ట్రాన్సెమైనేషన్ చర్యలు అనేవి నిష్కాంతి శ్వాసక్రియలో ఉండవు. కాంతి శ్వాసక్రియలో హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీని నుండి తిరిగి ఆక్సిజన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కానీ అదే నిష్కాంతి శ్వాసక్రియలో మాత్రం హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఏర్పడదు. కాంతి శ్వాసక్రియ జరగడానికి ఉష్ణోగ్రత 25 to 35 degrees వరకు ఉంటుంది. అంటే 25 degrees Celsius నుంచి 35 degrees Celsius వరకు పెంచినట్లయితే కాంతి శ్వాసక్రియ రేటు అనేది అధికమవుతూ ఉంటుంది. అదే ఇక్కడ నిష్కాంతి శ్వాసక్రియలో ఉష్ణోగ్రతను పెంచినా కొద్దీ శ్వాసక్రియ రేటు అనేది మారదు. రైట్. కాంతి శ్వాసక్రియ రేటు అనేది C3 మొక్కల్లో అధికంగా జరుగుతూ ఉంటుంది. C4 మొక్కల్లో చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అదే నిష్కాంతి శ్వాసక్రియ విషయానికి వచ్చినట్లయితే C3 మొక్కల్లో, C4 మొక్కల్లో రెండింటిలో కూడా ఒకే రకంగా జరిగేటటువంటి శ్వాసక్రియ ఈ నిష్కాంతి శ్వాసక్రియ. రైట్. ఇది ఈ కాంతి శ్వాసక్రియ, నిష్కాంతి శ్వాసక్రియకు మధ్య ఉన్నటువంటి భేదాలు. రైట్. ఏంటి శ్వాసక్రియ? కాంతి శ్వాసక్రియ అంటే మామూలుగా శ్వాసక్రియ జరుగుతూ ఉన్నప్పుడు గ్లూకోజ్ను విచ్ఛిన్నం చెందడం ద్వారా కార్బన్ డయాక్సైడ్ నీటిని విడుదల చేస్తూ ఉంటుంది. కాంతి శ్వాసక్రియ ఎప్పుడు జరుగుతుంది అని అంటే అధిక ఆక్సిజన్ గాఢత ఉండి అధిక ఉష్ణోగ్రత కలిగినప్పుడు అధిక ఆక్సిజన్ గాఢతలో కాంతి శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మామూలుగా కిరణజన్య సంయోగక్రియలో మాదిరిగా కార్బోహైడ్రేట్లను ఏర్పాటు చేస్తూ శ్వాసక్రియలో మాదిరిగా కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేసేటటువంటి చర్యనే కాంతి శ్వాసక్రియ అని అంటాం. కాంతి శ్వాసక్రియను మొదటిసారిగా గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు? మొదటిసారిగా గుర్తించినటువంటి శాస్త్రవేత్తలు డెక్కర్ మరియు టియో అనేటటువంటి శాస్త్రవేత్తలు. కాంతి శ్వాసక్రియ అనే పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త డెక్కర్. సాధారణ శ్వాసక్రియ జరగడం అనేది మైటోకాండ్రియాలో జరుగుతూ ఉంటుంది. కాంతి శ్వాసక్రియ జరగడం అనేది హరితరేణువు, పెరాక్సిజోమ్, మైటోకాండ్రియాల్లో జరుగుతూ ఉంటుంది. కాంతి శ్వాసక్రియ అనేది అధిక ఆక్సిజన్ గాఢత కలిగినప్పుడు జరిగేది. ఈ కాంతి శ్వాసక్రియ అధికంగా జరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఆక్సిజన్ గాఢత అధికంగా ఉంటుందో కిరణజన్య సంయోగక్రియ రేటు తగ్గిపోతూ ఉంటుంది. దాన్నే వార్బర్గ్ ఎఫెక్ట్ అని అంటూ ఉంటారు. కాంతి శ్వాసక్రియలో తోడ్పడేటటువంటి ఎంజైమ్ రుబిస్కో ఎంజైమ్. ఈ రుబిస్కో ఎంజైమ్ అధిక ఆక్సిజన్ గాఢతను కలిగి ఉన్నట్లయితే RUBP ఊజ్గా రిబులోజ్ 1,5 బైస్పాస్పేట్ ఆక్సిజనేజ్ అనే ఎంజైమ్గా ఏర్పడి చర్యలో పాల్గొంటూ ఉంటుంది. కాంతి శ్వాసక్రియలో తోడ్పడేటటువంటి అదస్థ పదార్థం 2-పాస్ఫోగ్లైకోలిక్ ఆమ్లం. ఈ 2-పాస్ఫోగ్లైకోలిక్ ఆమ్లం అనేది 2 కర్బన పరమాణువులను కలిగి ఉన్నది కాబట్టి దీన్ని C2 వలయం అని అంటాము. సో మొదట C2 వలయం జరుగుతూ ఉన్నప్పుడు C2 వలయంలో పాస్ఫోగ్లైకోలిక్ ఆమ్లం
అది పాస్పటేజ్ ఎంజైమ్ సమక్షంలో గ్లైకోలిక్ ఆమ్లంగా ఏర్పడి అది హరితరేణువు నుండి పెరాక్సిజోమ్లోనికి రవాణా చెందుతూ ఉంటుంది. పెరాక్సిజోమ్లోనికి రవాణా చెందినటువంటి గ్లైకోలిక్ ఆమ్లం గ్లైకోలిక్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఆక్సిజన్ను గ్రహించి గ్లయాక్సిలిక్ ఆమ్లంగా ఏర్పడుతూ ఉంటుంది. గ్లయాక్సిలిక్ ఆమ్లం గ్లయాక్సిలేట్ అమైనో ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఒక గ్లూటామిక్ ఆమ్లాన్ని గ్రహించడం ద్వారా గ్లైసిన్గా ఏర్పడి ఈ ఏర్పడినటువంటి గ్లైసిన్ పెరాక్సిజోమ్ నుండి మైటోకాండ్రియాలోనికి రవాణా చెందుతూ ఉంటుంది. మైటోకాండ్రియాలోకి రవాణా చెందినటువంటి గ్లైసిన్ 2 అణువులు కలిసిపోవడం ద్వారా సిరైన్గా ఏర్పడి కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తూ ఉంటాయి. విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ బయటికి విడుదలవుతూ ఉంటుంది. అది మామూలు శ్వాసక్రియలో మాదిరిగానే కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తూ ఉంటుంది. రైట్. ఈ విధంగా ఏర్పడినటువంటి చర్యలో విడుదలైనటువంటి అమైడ్ అది అమైనో ఆమ్లాల సంశ్లేషణలో తోడ్పడుతూ ఉంటుంది. సో విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ కాంతి శ్వాసక్రియలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్గా గుర్తించవచ్చు. నెక్స్ట్, ఈ విధంగా మైటోకాండ్రియాలో ఏర్పడినటువంటి సెరైన్ అది పెరాక్సిజోమ్లోనికి రవాణా చెంది హైడ్రాక్సీ ఫైర్విక్ ఆమ్లంగా ఏర్పడి అది గ్లిజరిక్ ఆమ్లంగా మార్పు చెందుతూ ఉంటుంది. ఏర్పడినటువంటి గ్లిజరిక్ ఆమ్లం తిరిగి పెరాక్సిజోమ్ నుండి హరితరేణువులోనికి రవాణా చెంది హరితరేణువులో ఏటీపీలను గ్రహించడం ద్వారా గ్లిజరేట్ కైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడి ఈ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం C3 వలయం ద్వారా చర్యలో పాల్గొని ఆర్యుబిపి పునరుద్ధరణను నిర్వర్తించడంలో తోడ్పడుతూ ఉంటుంది. రైట్. అంటే C3 వలయంలో ఈ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం కెల్విన్ వలయంలో పాల్గొని కార్బోహైడ్రేట్ల సంశ్లేషణలోను ఆర్యుబిపి పునరుద్ధరణలో తోడ్పడుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, బ్లాక్మెన్ అవధికారక సిద్ధాంతం. కిరణజన్య సంయోగక్రియ రేటును అనేక కారకాలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. వీటిలో కాంతి, ఉష్ణోగ్రత, నీరు, కార్బన్ డయాక్సైడ్, ఖనిజ లవణాల వంటివి వాటితో పాటుగా వాతావరణానికి సంబంధించినటువంటి కారకాలన్నీ కూడా ముఖ్యమైనటువంటి కారకాలుగా ఉండి ప్రభావితం చేస్తూ ఉంటాయి. అయితే వీటితో పాటు మొక్కకు సంబంధించినటువంటి కొన్ని కారకాలైన ఈ కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనటువంటిది క్లోరోఫిల్, దాంతోపాటుగా అనేక రకాల కారకాలు. అయితే ఇక్కడ అనేక రకాలైనటువంటి కారకాలు కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేయడం వలన ఈ ప్రక్రియకు తక్కువగానున్న ఏదో ఒక కారకం అవధిని ఏర్పరుస్తూనే ఉంటుంది. ఇటువంటి కారకాల వలన కలిగేటటువంటి అవధిని తొలగిస్తే మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది పెరుగుతుంది. అంటే ఒక సమయంలో ఒక కారకం మాత్రమే ఈ ప్రక్రియకు అవధిని ఏర్పరిచి నియంత్రిస్తూ ఉంటుంది. దీన్ని మొదటిసారిగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త బ్లాక్మెన్. సో బ్లాక్మెన్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు కాబట్టి దీన్ని బ్లాక్మెన్ అవధికారక సిద్ధాంతం అని అంటారు. రైట్. అయితే ఈ సిద్ధాంతాన్ని వివరించడానికి కిరణజన్య సంయోగక్రియ పైన కాంతి తీవ్రత కానీ కార్బన్ డయాక్సైడ్ గాఢత అనే 2 రకాల ప్రభావంను పరిశీలించినట్లయితే దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఈ బ్లాక్మెన్ అవధికారక సిద్ధాంతాన్ని వివరించవచ్చు. ఈ 2 కారకాల్లో ఒకటి కార్బన్ డయాక్సైడ్ గాఢతలో లభ్యమైనప్పుడు, తక్కువ గాఢతలో లభ్యమైనప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు కాంతి తీవ్రత పెరిగినా కొద్దీ కొంతవరకు అనులోమానుపాతంలో వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ తర్వాత కాంతి తీవ్రత హెచ్చిన కార్బన్ డయాక్సైడ్ తగినంతగా లేకపోవటం వలన కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది వృద్ధి చెందక కాంతి సంతృప్తతను చూపుతూ ఉంటుంది. ఈ స్థితిలో మొక్కకు ఎక్కువ గాఢత కలిగినటువంటి కార్బన్ డయాక్సైడ్ని కనుక సరఫరా చేసినట్లయితే కాంతి తీవ్రత పెరిగే కొద్దీ కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది మరలా కార్బన్ డయాక్సైడ్ గాఢత అవధిని కలిగించే వరకు ఎక్కువ అవుతూనే ఉంటుంది. దీనిని బట్టి మొక్కకు కావలసిన కాంతి తీవ్రత కిరణజన్య సంయోగక్రియకు అవధిని కలిగించే కార్బన్ డయాక్సైడ్ గాఢత వంటి ఇతర కారకాలను బట్టి మారుతూ ఉంటుంది అని తెలుస్తూ ఉంటుంది. దీన్ని ఒకసారి మనము ఈ చార్ట్లో చూడవచ్చు.
ఈ చార్ట్లో ఏంటి అని అంటే ఇది కిరణజన్య సంయోగక్రియ రేటు, ఇది కార్బన్ డయాక్సైడ్ గాఢత, కాంతి తీవ్రతను ఆధారంగా చేసుకుని మనం ఒకసారి కాంతి తీవ్రతను ఆధారంగా చేసుకుని ఒకసారి చూసినట్లయితే ఎలా ఉంటుంది. ఇక్కడ ఇది మనకు కనిపించే 400, 800, 1200 అనేది కాంతి తీవ్రత. సో ఈ కాంతి తీవ్రతను ఆధారంగా చేసుకుని మనం కిరణజన్య సంయోగక్రియ రేటు ఎలా పెరుగుతూ ఉన్నది అని అంటే, ఒకవేళ మనం కార్బన్ డయాక్సైడ్ గాఢత కొంత కనుక ఉండి కాంతి తీవ్రతను పెంచినా కొద్దీ కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది పెరిగింది. ఆ తర్వాత కార్బన్ డయాక్సైడ్ గాఢతలో మార్పు లేదు కాబట్టి కాంతి తీవ్రత పెంచినప్పటికీ కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది పెరగలేదు. ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది అంటే లభించినటువంటి కార్బన్ డయాక్సైడ్ గాఢతకు అనుకూలంగా తిరిగి కాంతి తీవ్రతను పెంచినా కొద్దీ కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్, అంటే ఇక్కడ కొంత పెరిగిన తర్వాత సంతృప్తం చెందుతూ ఉంటుంది కాబట్టి అధిక కార్బన్ డయాక్సైడ్ గాఢత వద్ద పత్రరంధ్రాలు మూసుకొని పోవడం వల్ల కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది ఆగిపోతూ ఉంటుంది. ఈ విధంగా కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేసే కారకాల్లో తక్కువ గాఢతలో ఉండేటటువంటి కారకం కిరణజన్య సంయోగక్రియ రేటును ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఏదైతే ఈ ప్రభావితం చేసే కారకం ఉన్నదో దానిని అవధి కారకం అని పిలుస్తూ ఉంటాం. ఈ అవధి కారకంగా ఉన్నటువంటి కారకాన్ని గుర్తించి దాన్ని కనుక పెంచుతూ పోయినట్లయితే కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది కొంతవరకు పెరుగుతూ ఉంటుంది. దీన్నే బ్లాక్మెన్ అవధికారక సిద్ధాంతం అని అంటూ ఉంటారు. ఎందుకు బ్లాక్మెన్ అవధికారక సిద్ధాంతం అన్నారు అనంటే, బ్లాక్మెన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా గుర్తించాడు కాబట్టి దీన్ని బ్లాక్మెన్ అవధికారక సిద్ధాంతం అని అంటారు. రైట్, నెక్స్ట్ కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేసే కారకాలు. ఎలాంటి కారకాలు కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేస్తాయి అనంటే, కిరణజన్య సంయోగక్రియను అనేక కారకాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. అందులో బాహ్యకారకాలు, అంతరకారకాలుగా గుర్తించవచ్చు. బాహ్యకారకాల విషయానికి వచ్చినట్లయితే కాంతి, ఉష్ణోగ్రత, కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ గాఢత, నీరు, ఖనిజ మూలకాలు, వాతావరణ కాలుష్యం. అంతరకారకాల విషయానికి వచ్చినట్లయితే వీటిని మొక్కకు సంబంధించినటువంటి కారకాలు అంటాం. పత్రం వయస్సు, క్లోరోఫిల్ పరిమాణం, కార్బోహైడ్రేట్ల స్థానాంతరణ, వీటి మీద ఆధారపడి కిరణజన్య సంయోగక్రియ అనేది ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ కాంతిని తీసుకున్నట్లయితే కిరణజన్య సంయోగక్రియకు అతి ప్రధానమైనటువంటి కారకాల్లో ఒకటి కాంతి. రైట్, అంటే సాధారణంగా నేలపై పెరిగే మొక్కలకు కాంతి అవధి కారకంగా ఉండదు, కానీ అదే నీడలో పెరిగేటటువంటి మొక్కల్లో, నీటిలో పెరిగేటటువంటి మొక్కల్లో కాంతి అనేది అవధి కారకంగా ఉండవచ్చు. అయితే ఈ కాంతి అనేది కాంతి గుణం, కాంతి తీవ్రత, కాంతి లభించే కాలం వంటి అంశాల మీద ఆధారపడి కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది పెరుగుతూ ఉంటుంది, ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ కాంతి గుణాన్ని తీసుకున్నట్లయితే సూర్యుడి నుండి విడుదలయ్యేటటువంటి విద్యుద్దయస్కాంత వికిరణంలో దృగ్గోచర వికిరణం, కంటికి కనిపించేటటువంటి వికిరణం 400 to 700 నానోమీటర్స్ తరంగ దైర్ఘ్యం కలిగినటువంటిది. దీనిలో మాత్రమే కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని ఫోటోసింథటికల్లీ యాక్టివ్ రేడియేషన్ అని పిలుస్తూ ఉంటాం. సో క్లోరోఫిల్ ఈ శోషణ వర్ణపటాన్ని పరిశీలించినప్పుడు విబ్జిఆర్లో ఎరుపు, నీలి వర్ణాలు కలిగిన కాంతిని మాత్రమే ఎక్కువగా శోషించి కిరణజన్య సంయోగక్రియను జరుపుతూ ఉంటుంది. కానీ ఆకుపచ్చ కాంతి 490 నానోమీటర్స్ టు 530 నానోమీటర్స్ వరకు ఉన్నటువంటి తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కాంతి ఆకుపచ్చని కాంతి. ఈ కాంతిలో కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు. రైట్, ఈ కాంతిని అసలు పత్రహరితం అనేది శోషించకుండా దాన్ని పరావర్తనం చెందిస్తూ ఉంటుంది కాబట్టే పత్రహరితం ఆకుపచ్చ వర్ణంలో కనబడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాంతి తీవ్రతను తీసుకున్నట్లయితే ఈ కాంతి తీవ్రత సాధారణ ప్రబలమైన కాంతి వద్ద మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియకు అవధి ఏర్పడుతూ ఉంటుంది. అధిక కాంతి తీవ్రత వల్ల పత్రాల్లో బాష్పోత్సేకం ఎక్కువై పత్రాల్లో నీటి కొరత ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల రక్షక కణాలు స్ఫీత స్థితిని కోల్పోయి పత్రరంధ్రాలు అనేవి మూసుకుంటూ ఉంటాయి. అందువలన తగినంత కార్బన్ డయాక్సైడ్ లభించక కిరణజన్య సంయోగక్రియ అనేది ఆగిపోతూ ఉంటుంది.
ఆక్సిజన్ బాగా లభించి కాంతి తీవ్రత ఎక్కువైనప్పుడు క్లోరోఫిల్ వర్ణద్రవ్యాలు కాంతి ఆక్సీకరణం చెందుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, క్లోరోఫిల్ అనేది ఆకుపచ్చ వర్ణంలో ఉండేటటువంటి క్లోరోఫిల్ అనేది వివర్ణంగా మార్పు చెందుతూ ఉంటుంది. దానివల్ల ఎంజైమ్లు నిష్క్రియాత్మకంగా తయారవుతూ ఉంటాయి. దీన్నే సోలరైజేషన్ అని అంటాం, అధిక కాంతి తీవ్రత వద్ద. సో సోలరైజేషన్ జరగడం వలన కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఒక కాంతి తీవ్రత వద్ద కిరణజన్య సంయోగక్రియ వినియోగించబడినటువంటి కార్బన్ డయాక్సైడ్, శ్వాసక్రియలో విడుదలైనటువంటి కార్బన్ డయాక్సైడ్ గాఢత సమానంగా ఉంటుంది. ఈ స్థానాన్ని కాంతి ప్రతీకరణ స్థానం అని అంటారు. రైట్. నెక్స్ట్ అదేవిధంగా కాంతిలో ఉన్నటువంటి మూడవది కాంతి కాల పరిమితి. సాధారణంగా మొక్కకు రోజుకు 10 నుంచి 12 గంటల కాంతి అనేది లభ్యమవుతూ ఉంటుంది. అయితే ఈ కాంతిలో కిరణజన్య సంయోగక్రియ అనేది సక్రమంగా జరుగుతూ ఉంటుంది. కానీ అదే మొక్కకు నిరంతరాయంగా కాంతిని కనుక అందించినట్లయితే కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తగ్గిపోతుంది. అలా కాక మొక్కకు అంతరాయకంగా కాంతికి బహిర్గతం చేసినట్లయితే, అంటే మొదట ఒక 3 అవర్స్ మధ్యలో ఆపి మరొక 3 అవర్స్ అట్లా కాంతికి గురి చేసినట్లయితే కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది అధికమవుతూ ఉంటుంది. రైట్. అది కాంతి. ఇక రెండవది కార్బన్ డయాక్సైడ్. వాతావరణంలో ఉండేటటువంటి కార్బన్ డయాక్సైడ్ దాదాపుగా 0.03% మాత్రమే ఉంటుంది. అందువలన ప్రకృతిలో అవధికారకంగా పనిచేస్తూ ఉంటుంది. సో కార్బన్ డయాక్సైడ్ గాఢతలో మార్పు వలన కలిగే కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది వివిధ మొక్కల్లో భిన్నంగా ఉండవచ్చు. అయితే C3 మొక్కల్లో CO2 గాఢత పెరిగినా కొద్ది కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే CO2 గాఢత పెరుగుతూ ఉంటుందో కాంతి శ్వాసక్రియ రేటు తగ్గిపోతూ ఉంటుంది, కాబట్టి కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది పెరుగుతుంది. అదే CO2 గాఢత అనేది 0.03 నుండి 1%కి పెంచిన కిరణజన్య సంయోగక్రియ రేటు పెరుగుతూ ఉంటుంది. అంతకుమించి కనుక పెంచినట్లయితే పత్రరంధ్రాలు మూసుకొని పోవడం వల్ల వాయు వినిమయం తగ్గి కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ గాఢత కిరణజన్య సంయోగక్రియ స్థాపన చేయబడిన CO2 శ్వాసక్రియలో విడుదలైనటువంటి CO2 గాఢత సమం అయితే దాన్ని CO2 ప్రతీకరణ స్థానం అని అంటాం. అంటే C4 మొక్కల్లో CO2 ప్రతీకరణ స్థానం అనేది 50 ml/లీటర్గా ఉంటుంది. అదే C3 మొక్కల్లోనైతే 50 ml కంటే ఎక్కువగా ఉంటుంది, ఫర్ లీటర్ కంటే తక్కువగా ఉంటుంది. రైట్. ఇది CO2. నెక్స్ట్ వన్ ఈజ్ ఉష్ణోగ్రత. ఎంజైమ్లను నియంత్రించే జీవరసాయన చర్యలు ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి కనిష్ట, యుక్తతమ, గరిష్ట ఉష్ణోగ్రత వద్ద కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేస్తూ ఉంటుంది. కనిష్ట ఉష్ణోగ్రత స్థాయి నుంచి ఉష్ణోగ్రత పెరిగినా కొద్దీ కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక స్థాయి పెరిగిన తర్వాత ఉష్ణోగ్రత కిరణజన్య సంయోగక్రియ అనేది తగ్గుతూ ఉంటుంది. దాన్నే యుక్తతమ ఉష్ణోగ్రత అని అంటూ ఉంటారు. ఈ యుక్తతమ ఉష్ణోగ్రత నుంచి ఇంకా పెంచిన కొద్ది కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది ఒకానొక ఉష్ణోగ్రత వద్ద కిరణజన్య సంయోగక్రియ రేటు పూర్తిగా ఆగిపోతూ ఉంటుంది. దీన్ని గరిష్ట ఉష్ణోగ్రత అని అంటూ ఉంటారు. కనిష్టము అని అంటే ఏ ఉష్ణోగ్రత వద్ద కిరణజన్య సంయోగక్రియ రేటు పెరుగుతూ ఉంటుందో దాన్ని కనిష్టము అని, ఏ ఉష్ణోగ్రత వద్దనైతే కిరణజన్య సంయోగక్రియ రేటు ఎక్కువగా ఉంటుందో దాన్ని యుక్తతమ ఉష్ణోగ్రత అని, ఏ ఉష్ణోగ్రత వద్దనైతే కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది క్రమేపీ తగ్గుతూ ఉంటుందో దాన్ని గరిష్ట ఉష్ణోగ్రత అని పిలుస్తూ ఉంటారు. ఇది వేరువేరు మొక్కల్లో వేరువేరు రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. శీతల సమశీతోష్ణ ప్రదేశాల్లో పెరిగే మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ అనేది -5°C ఉష్ణోగ్రత వద్ద ప్రారంభమవుతూ ఉంటుంది. కానీ అదే ఉష్ణమండల మొక్కల్లోనైతే 5°C ఉష్ణోగ్రత వద్ద ప్రారంభమవుతూ ఉంటుంది. ఎడారి మొక్కల్లో గరిష్ట ఉష్ణోగ్రత 50°C ఉష్ణోగ్రత ఉంటుంది. శైవలాల్లో 72°C ఉష్ణోగ్రత వద్ద కూడా కిరణజన్య సంయోగక్రియ అనేది జరగవచ్చు. C4 మొక్కలు C3 మొక్కల కంటే అధికమైన యుక్తతమ ఉష్ణోగ్రత వద్ద కిరణజన్య సంయోగక్రియను జరుపుకుంటాయి. సాధారణంగా C4 మొక్కలైతే 30 to 40°C ఉష్ణోగ్రత వద్ద యుక్తతమ కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటాయి. C3 మొక్కల యొక్క యుక్తతమ ఉష్ణోగ్రత 10 to 25°గా ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్ గాఢత.
సో ఆక్సిజన్ సరఫరా లేకపోతే మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు. అదేవిధంగా అధిక ఆక్సిజన్ గాఢత వద్ద కిరణజన్య సంయోగక్రియ అనేది నిరోధించబడుతూ ఉంటుంది. దీన్ని మొదటిసారిగా వార్బర్గ్ అనే శాస్త్రవేత్త 1920లో మొదటగా గుర్తించాడు కాబట్టి దీన్ని వార్బర్గ్ ఎఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఆక్సిజన్ గాఢతలో ఉన్నప్పుడు ఆర్యూబీపీ కార్బాక్సిలేజ్ ఎంజైమ్ ఆక్సిజనేజ్ ఎంజైమ్గా మార్పు చెందడం వలన కాంతి శ్వాసక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి C3 మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే అధిక ఆక్సిజన్ గాఢత వద్ద కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తగ్గుతూ ఉంటుంది. దాన్ని నివారించాలి అని అంటే అధిక కార్బన్ డైఆక్సైడ్ గాఢతను అందించినట్లయితే కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తిరిగి పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక 5వది నీరు. కిరణజన్య సంయోగక్రియలో నీరు ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్ క్షేకరణం చెందడానికి అవసరమైన ఎలక్ట్రాన్లను ప్రోటాన్లను సరఫరా చేస్తూ ఉంటుంది. తగినంత నీరు లభించినప్పుడు పత్రరంధ్రాలు పాక్షికంగా కానీ, లభించలేదనుకోండి పత్రరంధ్రాలు పాక్షికంగా కానీ పూర్తిగా కానీ మూసుకొని పోతూ ఉంటాయి. దానివలన కార్బన్ డైఆక్సైడ్ సరఫరా అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎంజైమ్లు క్రియారహితం అవుతూ ఉంటాయి. సో దాంతో నీటి లభ్యత తక్కువగా ఉన్నది కాబట్టి కార్బోహైడ్రేట్ల స్థానాంతరణ కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తగ్గుతూ ఉంటుంది. ఇక ఖనిజ మూలకాల విషయానికి వచ్చినట్లయితే కిరణజన్య సంయోగక్రియపై ఖనిజ మూలకాలు అనేవి పరోక్షంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. మెగ్నీషియం, ఇనుము లాంటి మూలకాలు తగినంతగా లభించకపోతే ఆకులు నిర్హరితం అవుతూ ఉంటాయి. నీటి ఆక్సీకరణ కొరకు మ్యాంగనీస్ కానీ క్లోరైడ్ కానీ అవసరం. అదేవిధంగా ఇనుము, ఫెరిడాక్సిన్ కానీ సైటోక్రోమ్లో కానీ అంతర్భాగంగా ఉంటుంది. కాపర్, ఫ్లాస్టోసైనిన్ల అంతర్భాగంగా ఉండి ఎలక్ట్రాన్ రవాణాలో తోడ్పడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ ఖనిజ మూలకాలు లభించకపోయినట్లయితే ఈ క్రియలు ఏవి జరగకపోవడం వలన కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తగ్గిపోతూ ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇక 7వది వాతావరణ కాలుష్యం. వాతావరణాన్ని కాలుష్యం చేసే ఘన పదార్థాలు, వాయు పదార్థాలు మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ రేటును తగ్గించుతూ ఉంటాయి. రైట్. కిరణజన్య సంయోగక్రియ రేటును తగ్గించుతూ ఉంటాయి. ఓజోన్ కానీ, సల్ఫర్ డయాక్సైడ్ కానీ, హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, క్లోరోఫామ్ వంటి పదార్థాలు కిరణజన్య సంయోగక్రియను నిరోధిస్తూ ఉంటాయి. హెచ్చు గాఢతలో కనుక వీటి కణాలు కనుక చర్య జరిపినట్లయితే కణజాలం మొత్తం కూడా నశించిపోతూ ఉంటుంది. పత్రాలపైన దుమ్ము, ధూళి వలన వర్ణద్రవ్యాల కాంతిని శోషించడం తగ్గిపోవడం వలన కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తగ్గిపోతూ ఉంటుంది. అధిక కార్బన్ డైఆక్సైడ్ గాఢత వలన పత్రరంధ్రాలు మూసుకొని పోయి వాయు విసరణ కూడా తగ్గిపోతూ ఉంటుంది. రైట్. ఇవి బాహ్య కారకాలు. ఇక 2వ రకానికి చెందినటువంటి కారకాలు అంతరకారకాలు. అవి పత్రం వయస్సు, క్లోరోఫిల్ పరిమాణం, కార్బోహైడ్రేట్ల స్థానాంతరణ. ఇక్కడ పత్రం వయస్సు అని అంటే లేత వయసులో ఉన్నటువంటి మొక్కల్లో క్లోరోఫిల్ పరిమాణం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కిరణజన్య సంయోగక్రియ తక్కువగా జరుగుతూ ఉంటుంది. యుక్త వయసులో ఉన్నటువంటి పత్రాల్లో క్లోరోఫిల్ పరిమాణం అధికంగా ఉండడం వలన కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది అధికమవుతూ ఉంటుంది. క్లోరోఫిల్ పరిమాణం విషయానికి వచ్చినట్లయితే క్లోరోఫిల్ పరిమాణంలో ఎక్కువగా ఉన్నప్పుడు కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది పెరుగుతూ ఉంటుంది. రైట్. కార్బోహైడ్రేట్ల స్థానాంతరణ విషయానికి వచ్చినట్లయితే ఈ కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడే కార్బోహైడ్రేట్లు పత్రాల నుండి ఇతర భాగాలకు స్థానాంతరణ చెందుతాయి. అయితే ఈ స్థానాంతరణ రేటు అనేది కిరణజన్య సంయోగక్రియ రేటుతో సమానంగా లేనప్పుడు, అంటే ఇక్కడ హరిత రేణువులో కార్బోహైడ్రేట్ల పరిమాణం ఎక్కువైనట్లయితే దాన్ని ఫీడ్బ్యాక్ నిరోధం అని పిలుస్తూ ఉంటాం. అంటే హరిత రేణువుల్లో ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ ఏర్పడుతూ ఉంటాయో అవి సంశ్లేషణ చెందే ప్రదేశం నుండి అవి విచ్ఛిన్నం చెందే ప్రదేశానికి కానీ నిల్వ చేసే ప్రదేశానికి కానీ రవాణా చెందినట్లయితే ఎక్కువ మొత్తంలో తిరిగి పిండి పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి. ఒకవేళ కనుక ఈ ఏర్పడిన పిండి పదార్థాలు రవాణా చెందకపోయినట్లయితే అవి ఫీడ్బ్యాక్ నిరోధకంగా ఉండడం వలన కిరణజన్య సంయోగక్రియ రేటు అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేసేటటువంటి కారకాలు. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మనము ఈ క్లాస్లో మనం చూసింది C2 వలయం. అదేవిధంగా C2 వలయాన్నే కాంతి శ్వాసక్రియ అంటారని, కాంతి శ్వాసక్రియకి సాధారణ శ్వాసక్రియకి మధ్య ఉండే భేదాలు ఏమిటి అనేది
చూడడం జరిగింది. దాంతోపాటుగా బ్లాక్మెన్ అవధికారక సిద్ధాంతాన్ని చూసాం. కిరణజన్య సంయోగక్రియను ప్రభావితం చేసే కారకాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.